ప్రార్థించిన వాక్య భాగంలోకి వెళ్దాం. నాతో పాటు ప్రార్థన. సర్వసృష్టికి కారణభూత మా ప్రియ పరలోక తండ్రి, నీ కొంచెం ప్రతి విషయంలో నీ కృపని కాపాడాలి దయచేసి. మరి మీ దైవ గ్రంథాన్ని మాట ఎవరైతే మరి సంయోచితమైన ఈ సమయంలో ఈ స్థితిలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీకే వందనాలయ్యా. సజీవ లెక్కలో ఉంచిన స్తోత్రాలు ప్రభావ. ఈ దైవ గ్రంథంలో వచ్చిన కొద్ది మాటలు ఎదురించి ఉపదేశించబోతున్న సంయోచితమైన జ్ఞానంతో నడిపించి మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి. జ్ఞానము వివేకము ప్రసాదించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో ఈ ప్రార్థన మనం అడిగి బ్రతనాడు. ఆమేన్. ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఈ సమాజంలో రెండు రకాల మనుషులు ఉన్నారండి. ఒకరు బుద్ధిమంతులు, మరొక వర్గం వారు ఎవరో బుద్ధిహీనులు. ఇక్కడ బుద్ధిమంతునికి బుద్ధిహీనునికి ఉన్న వ్యత్యాసం, ఆ తేడా మనకు అర్థమైతే మనం ఎలా ఉండాలో కూడా నిర్ణయించుకోగలుగుతాం. ఈ సమాజంలో చాలా మంది బుద్ధిహీనుల సంఖ్య ఉంది చాలా అధికంగా. సమాజాన్ని అడిగితే ఎవరు బుద్ధిమంతులు ఎవరు బుద్ధిహీనులు అడిగితే ఎవరైతే తన పని చేసుకునేవాళ్ళు, ఎక్కువ సంపాదించేవాళ్ళు బుద్ధిమంతులని, ఎవరిని ఏమనకుండా పని చేసుకునే వాళ్ళే బుద్ధిమంతులు, రకరకాల వ్యాఖ్యానాలు చెప్తూ ఉన్నారు. ఏమండి, వాస్తవానికి బుద్ధిమంతుడికి బుద్ధిహీనుడికి ఉన్న వ్యత్యాస దేవుడు చెప్తే కరెక్ట్గా ఉంటుంది, మనిషి చెప్తే కరెక్ట్గా ఉండదండి. ఆ పరలోకపు తండ్రి చెప్తే చాలా చక్కగా ఉండదు. మనిషి చెప్పే తన సొంత జ్ఞానంతో చెప్తాడు, ఆయన చెప్తే ఆయన ఉద్దేశానుసారంగా చెప్తాడు. దేవుని ఉద్దేశానుసారంగా అనుసరించి బుద్ధిమంతులు కావాలి తప్ప మనిషిని జ్ఞానాన్ని అనుసరించి బుద్ధిమంతులు అవ్వకూడదు. దేవుని ఉద్దేశానుసారంగా నువ్వు బుద్ధిమంతుడువా కాదా, నువ్వు బుద్ధిమంతురాలువా కాదా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడు ఎంత స్పష్టమైన ఉదాహరణ బుద్ధిమంతుల గురించి తెలియజేస్తున్నాడు చూడండి. దైవ గ్రంథం ఓపెన్ చేయండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. సామెతల గ్రంథం 10:19వ వచనంలో ఇవన్నీ కూడా మనకి ఒక పరీక్ష పేపర్ లాంటివి అన్నమాట. ఇవన్నీ మనం దేవుడు ఎప్పుడైతే పెడుతున్నాడో ఏమండి, అవన్నీ చూసిన తర్వాత నేను ఎలా ఉన్నానా లేనా అర్థమవుతుందా? ఒక వచనం మనం చదివామంటే అర్థమేంటి? నేను ఎలా ఉన్నానా లేనా అనే ప్రశ్న మన ముందు జరుగుతున్నట్టు. దానికి టిక్ పెట్టామనుకోండి హ్యాపీ, ఇంటూ కొడితే ఏమిటి అక్కడ ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. అర్థమవుతుందా? అలాంటి రిఫరెన్స్ కొన్ని చూద్దాం. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, చాలా బాగుంటుంది. ఈ రిఫరెన్స్ నాకు సెట్ అవుతుందా లేదా, నేను బుద్ధిమంతుడినా బుద్ధిహీనుడినా అనేది చూద్దాం. ఇక్కడ 10వ అధ్యాయం 19వ వచనంలో విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. ఏంటి, చాలా మందికి ఏమిష్టం తెలుసా? మాట్లాడడం ఇష్టం. ఏదైనా మాట్లాడతారు, ఎంతసేపు అయినా మాట్లాడతారు. వాళ్ళకి తెలిసిందల్లా ఏంటో తెలుసా? మాట్లాడడం ఒకటే. ఇంతకే మాట్లాడడం తప్ప చెప్పాలి నాకు. ఏమండి, మాట్లాడడం తప్ప అంటే ఏది పడితే అది మాట్లాడడం తప్ప, అది విషయం. కొంతమంది మాట్లాడతారు, గంటలు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు అది ఇంపార్టెంట్. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏమండి, అర్థమవుతుందా మీకు? ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? దీన్ని బట్టి అంటే నోటి వెంట వచ్చే మాట, ఎలాంటి మాటలు వస్తున్నాయి, అవి ఎవరికన్నా ఉపయోగకరమైనవా, మేలు చేసేవా ఎవరికైనా, లేకపోతే ఎవరి జీవితాన్నన్నా ఉద్ధరించేవా, ఎవరన్నా బ్రతుకును బాగు చేస్తాయా, పోనీ ఎవరినన్నా చెడ్డ మార్గంలో నుంచి మంచి మార్గంలో తీసుకొస్తాయా? ఎందుకంటే గంటలు మాట్లాడుతున్నారు. ప్రయాణంలో మాట్లాడుకుంటారు, సరదాగా మాట్లాడుకుంటారు. ఏమండి, ఇద్దరు రోడ్డు మీద బైక్ల మీద మాట్లాడేసుకుంటుంటారండి. అటేపు బండి ఆపేసి నేను కార్లు వెళ్ళేటప్పుడు అలా చూస్తుంటా. సో మాట్లాడుకోవడంలో ఏం మాట్లాడుకుంటున్నారు? దేవుడు చెప్తున్నాడు విస్తారమైన మాటల్లో ఏముంటదంట? దేవుడు చెప్తున్నాడు చూడండి, ఇక్కడ దోషముండక మానదు అంటున్నాడు. అంతేనా? నిజంగా మాటలకు చాలా ఇంపార్టెంట్, చాలా గొప్పదండి మాట. నిజం, పెద్దలు చెప్తూ ఉంటారు, నోట్లో ఉన్న మాట అంట రాజు లాంటిదంట. నోట్లో ఉన్న మాట ఎలాంటిది? రాజు అండి, రాజరకం. నోరు దాటిన మాట ఎప్పుడైతే బయటకు వచ్చేసిందో, నోరు దాటిన మాట ఏంటి చెప్పండి? బానిస. అర్థమైందా? నోట్లో ఉన్నంతసేపు రాజే, నోరు దాటేసిన తర్వాత ఏమైపోయినట్టు? బానిస. అందుకే
పెదాలు దాటక ముందే జాగ్రత్తగా ఉండాలి. విస్తారమైన మాటల్లో ఈరోజు చాలా మంది సమాజంలో గంటలు మాట్లాడుతూనే ఉంటారు. అసలు ఆ మాటల్లో మనిషికి ఉపయోగపడే మాటలన్నీ, మనిషిని నాశనం చేసే మాటలన్నీ మనిషిని ఎక్కువగా అధ్యయనంలోకి సరదాగా మాట్లాడుకుంటే గొడవలు అయిపోతాయండి చాలా మందికి. ఎలా మాట్లాడుకుంటేనండి? సరదాగా మాట్లాడతారండి. ఏముండదు, ఆ సరదా మాటల్లోనే గొడవలు, వెటకారం, ఎక్కిరింతలు, సకిలింపులు, పనికి మాలిన మాటలు, వ్యర్థమైన మాటలు మీ పెదాలు దాటుతూ ఉంటాయి. అంతేనండి. ఖర్చు లేదు కదండి, మన ఇష్టం. ఖర్చు ఉంటే ఆగుతాం, అంతేనా? కొనుక్కున్న నీళ్ళు చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడతాం. ఏమంటే బాటిల్ 20 రూపాయలు, అది పోనీ వాటర్ క్యాన్ కూడా తెచ్చుకున్నా చాలా జాగ్రత్తగా వాడతారు. 10 రూపాయల క్యాన్, 20 రూపాయల క్యాన్. అదే చాలా మొహంగానే ఇంకోటి కడుక్కోవాలని అలా కడుగుతాం. అదే ఇంటి దగ్గర తొట్లో సొంబులు పారబోసేస్తాం, అంతేనండి. మనోళ్ళు కూడా సరదాగా మాట్లాడుకుంటారు, పని లేని మాటలు, పనికి మాలిన మాటలు, వాటిని ముసలమ్మ ముచ్చట్లు అంటారనమాట. ఆ మాటల వలన చాలా పాపరాలు కూడా కూలిపోతాయండి. నిజం. ఆ నోటి వెంట మాట బయటకు వచ్చింది అంటే ఏదన్నా ప్రయోజనం చేకూర్చేదై ఉండాలి. కానీ నీ మాటే నిన్ను మంచిదానిగా చేసినా, మంచివాడిగా చేసినా, నీ మాటే నిన్ను చెడ్డవాడిగా చేసినా, చెడ్డదానిగా చేసినా, నీ నోటి నుండి ఒక మాట బయటకు వచ్చింది అంటే అది ప్రయోజనం చేకూరిస్తేనే ఆ మాట బయటికి రావాలి. అర్థమవుతుందా? ఆ మాట బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలంట. అర్థమవుతుందా ఏంటి? మాట ఎలాంటిదో తెలుసా? చెప్పండి. మాట చాలా ఇంపార్టెంట్ అండి. మాటని ఎలా పడితే అలా పంపించేయకూడదు. మరి ఎలా పంపించాలి? ఎప్పుడన్నా బిడ్డలో ఉన్న కూతురులో ఉన్న తండ్రులు అత్తోరింటికి పంపించిన కూతురిని పంపినట్టు చారు పెట్టి చక్కగా అలంకరించి అమ్మ జాగ్రత్త అని చెప్పి జాగ్రత్తగా పంపించాలి. తేడాపాడ వెళ్ళింది అనుకోండి, ఎలా వెళ్ళింది అలా ఎలా ఉంది అక్కడ? అగ్గి రాసిపోయింది. మరలా ఎప్పనే తండ్రి పరిగెత్తాలి. అర్థమవుతుందా? లేకపోతే వెనక్కి వచ్చేద్ది. అది తలకపోటే. అర్థమవుతుందా? ఒక కూతురుని అత్తోరింటికి పంపించేటప్పుడు ఎంత జాగ్రత్తగా పంపిస్తున్నామో మాట పంపించేటప్పుడు కూడా ఎలా పంపించాలండి? అంత జాగ్రత్తగా వదలాలని మాట. అందుకే అంటాడు, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. చూసారా ఏమండి? అంటాడు కింద అంటాడు, తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు మనలో బుద్ధిమంతులు ఎంతమంది, బుద్ధిహీనులు ఎంతమంది? పెదవులను మూసుకున్నవాడు ఎవరంటండి? బుద్ధిమంతుడు అంట. మరి పెదాలు మూసుకోవడం అంటే అర్థమేంటి చెప్పండి? ఎప్పుడు పడితే అప్పుడు మోతు తెరిసేయకూడదు. అర్థమవుతుందా? ఒక్కసారి మన నోటి వెంట మాట బయటకు వస్తుందంటే అవతల వారికి కానీ మనకు కానీ ఏదో ప్రయోజనం చేకూర్చాలి. పనికి మాలిన మాటలు మంచిది కాదు. కాబట్టి చూడండి కిందకే, అక్కడ ఇంకా కిందకి మాట చదువుతారు. 20వ వచనం కూడా ఏం రాయబడిందండి ఇక్కడ? 20వ వచనంలో నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది అంటున్నాడండి. అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనంలో నీతిమంతుని నాలుకంట ప్రశస్తమైన వెండి వంటిది. తర్వాత ఏముందండి? భక్తిహీనులు ఆలోచనలు పనికి మాలినది. భక్తిహీనులు ఎలా ఆలోచిస్తారు వీళ్ళు అంటే ఏమి ప్రయోజనం ఉండదన్నమాట. ఆ ఆలోచన ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటే దానివల్ల ఎంత మాత్రం యూజ్ అవ్వదు. చూడండి మరో మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దామండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి పరిశీలించేద్దాం. ఏముంది అక్కడ చూడండి. నీవు దేవుని మందిరముకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా, ఎవరండి? బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. ఎలాగంటే అండి, అండర్లైన్ దట్ వర్డ్, సమీపించి ఆలకించడం. చాలా మంచి ఆలకించడానికి ఇష్టం ఉండదండి. వాక్యం వినడానికే వస్తారు మందిరానికి, కానీ ఏం చేయరు? వాక్యం విన్నారండి. ఇదేమి చిత్రం చెప్పండి? వచ్చిందేమో వాక్యం వినడానికి. దేనికి వచ్చారు మందిరానికి? పర్పస్ మంచిదే,
వాక్యం వినడానికి వచ్చారు, వాక్యం వినరండి. ఏమంటారంటే ఇక్కడ భక్తుడు, బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించే శ్రేష్టము. వారు తెలియకే ఏం చేస్తున్నారు చూడండి, వారు తెలియకుండా దుర్మార్గపు పనులు చేయుదురు. వావ్! అంటే నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ నోటిని కాచుకునుము అంటాడు. చూడండి 2వ వచనం, నోరుంద కాదా అని ఏది పడితే అది వదిలేయకు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుతూ నీ హృదయము త్వరపడనీకు, నీ నోటిని కాచుకును. కాయరా నాయనా, నీ హృదయం త్వరపడనివద్దు, నీ నోటిని జాగ్రత్త భద్రం. ఎందుకంటే దేవుడు చూడండి కిందకే, ఎందుకంటే దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. కావు నీ మాటలు కొద్దిగా ఉండవలను. కొద్దిగా, జస్ట్ అర్థమవుతుందా? కొద్దిగా అంటే వినడానికి ఎదురుపడి. అందుకే నాయన 2 చెవులు ఇచ్చింది, విను. మరి నోరు ఒకటే, తక్కువ మాట్లాడు. అధికముగా విస్తరించు మాట్లాడుట శ్రేయస్కరం కాదు. నీ మాటలు కొద్దిగా ఉండాలి, అతిగా వాగుడికాయ శ్రేయస్కరం కాదు. ఎందుకంటే దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశం మందు ఉన్నాడు. నువ్వెక్కడున్నావు? భూమి మీద ఉన్నావు. అంటే నీ మాటలు ఎలా ఉండాలంట? కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను, అనాలోచనగా మాట్లాడు, ఆలోచించి మాట్లాడు. అంతేగాని మూర్ఖపు మాటలు నీ నోటి వెంట రానీయకము అన్నాడు. అంటే ఇక్కడ జాగ్రత్తగా, ఒకవేళ అలానే ఉంటానన్నావు అనుకో, తర్వాత బెనిఫిట్ ఏంటి చెప్పనా? చూడండి అదే అధ్యాయంలో 6వ వచనం చూడండి, సామెతల గ్రంథం 5:6, నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటు వలన జరగనీకము. చూసారా? నీ దేహాన్ని దేనికంట? శిక్షకు లోపరిచినంత పని నీ నోటు వలన జరగనీకము. నీ దేహం దేనికి లోపరచడం వలన చెప్పండి? శిక్షకు. అంటే శరీరం అంతా శిక్షకి వెళ్ళట కంటే ఒకటి చాలంట. మొత్తం అవయవాలన్నింటినీ నలిపి మడతెట్టేయడానికి ఒకే ఒక అవయవం చాలంట, అదే నాలిక. అర్థమవుతుందా? నోట్లో ఉన్న నాలిక. నాలిక నరం లేదు, మనకు ఎవరో తెలియదు కానండి. మన సీఎం గారు, ముఖ్యమంత్రిని జగన్మోహన్ గారి తల్లిని విస్తారంగా తిట్టేశారండి, మొబైల్ ఉందని ఫ్రీగా. కానీ పోలీసులు పట్టేసుకున్నారు, దొరికేశాడు. లోపలేస్తే బాబు అప్పుడేదో తెలియక ఏదో మాట్లాడేసానయ్యా, తిట్టేసానయ్యా, ప్లీజ్ బాబు పట్టకుండా క్షమించండి, వదులుతారా చెప్పండి? మామూలుగా ఉండదు కదా. ఎందుకని మీకు అర్థం కావాలి. మన నోటిని కడుపులో పెట్టుకుని మాట్లాడాలి, స్థానుసారంగా మాట్లాడితే. దీనివల్ల ఇదంతా ఎందుకే? జస్ట్ టంగు సిల్ప్ అయింది అంతే. ఏమైంది? నోరు సిల్ప్ అయిపోయింది, నోటిని వదిలేశాడు. ఏమైందండి? ఈ శరీరం అంతయు దేహమంతయు నీ శిక్షకు లోపరిచినంత పని జస్ట్ ఈ నాలుగు వలన జరగనీకము. అంటే చాలా కేర్ఫుల్ గా మీరు ఆలోచిస్తే అది ఏమంటున్నాడు చూడండి భక్తుడు, అది పొరపాటు చేత జరిగిందని దూత ఎదుటి చెప్పుకోవచ్చు, అనేసేవలసింది అనేసి. తర్వాత ఏమంటారు? పొరపాటు అయిపోయిందండి బాబు, పొరపాటు అయిపోయిందమ్మా అనాలని అనలా, ఏదో పొరపాటు అయిపోయింది. ఇంతకీ పొరపాటు చేత జరిగిందని దూత ఎదుట చెప్పకము, నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి, నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీ వేళ నీ కష్టమును ఏం చేస్తున్నాడు చూడండి, వ్యర్థపరుచుకునిచున్నావు. 7వ వచనంలో అధికమైన స్వప్నములు కలలు కనేవారిని చూడండి, అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము. అర్థమవుతుందా? అంటే నాలుగు ఉంది కదా అని ఇష్టానుసారంగా వాడేకు టంగు శిల్పవుకో. మాట్లాడేటప్పుడు నిదానించి ఆలోచించు, ఎలా పడితే అలా వదిలేకు మాటలు. మరలా వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. పాలు జారితే తీసుకోవచ్చంట, నోరు జారితే ఇక రాదండి, అయిపోయింది. అర్థమైందా? వెళ్ళిపోయింది బయటికి, వెళ్ళిపోయిన దాన్ని మనం ఏం చేయగలుగుతాం? రాదండి. అందుకే జాగ్రత్త, బిహేర్ఫుల్ అన్నాడు దేవుడు. ఇప్పుడు మనం బుద్ధిమంతులమా బుద్ధిహీనులమా చెప్పాలి. పరీక్షింప
పరీక్ష ఇంకా పూర్తవలా. తన పెదవులను మూసుకున్నవాడు ఎవరు? బుద్ధిమంతుడు. వదిలేసేవాడు బుద్ధిహీనుడు. అంతేనా? అర్థమవుతున్నాయా నా మాటలు? ఏమిటి ఇక్కడ ప్రతిదీ మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. పడిపోయిన దాన్ని ఎలాంటి ఉపయోగం లేదు. బుద్ధిమంతుడవా బుద్ధిహీనుడువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నీ మాట దగ్గరే తేలిపోతుంది. దేవుడట తీర్పు తీర్చడానికి నీ పాప క్రియలన్నిటిని పరిగణలోకి తీసుకోవట్ల మొదట మరి ఏం తీసుకుంటాడు తెలుసా? నీ మాటలే తీసుకుంటాడు. చూస్తావా బైబిల్ గ్రంథంలో? చూడండి ఆ మాట. మత్తయి సువార్త 12:36 చాలా జాగ్రత్తగా చూడాలి. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు మాటకు వ్యర్థమైన, చూడండి, ప్రయోజనం లేదని. వ్యర్థం అంటే చెప్పండి. ప్రయోజనం లేదయ్యా. ఈ రోజు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ప్రయోజనం లేని మాటలు ఏమైనా మాట్లాడారా మీరు? జ్ఞాపకం చేసుకోండి. అరుగుల మీద కానీ, వచ్చేటప్పుడు కానీ, నీళ్ళలో కానీ, చర్చికి వచ్చేటప్పుడు, చర్చి నుంచి వెళ్ళేటప్పుడు. అర్థమవుతుందా? వచ్చాక మనం చేసేది ఏంటి? అందరూ చాలా మంది సంఘానికి వస్తారు, వాక్యం విన్నంతసేపు మౌనంగా ఉంటారు. చాలా మంది మాట్లాడుకుంటారు వాక్యం వినేటప్పుడు. తర్వాత కూడా ఏవేవో మాట్లాడండి, ఉత్తినే ఏదో కలిపి మాట్లాడాలని. ముఖ్యంగా ట్రైన్ ప్రయాణాలు ఎప్పుడని చూశారు? ట్రైన్ ప్రయాణం వాళ్ళెవరో వీళ్ళకి తెలియదు, వీళ్ళెవరో వాళ్ళకి తెలియదు ఏంటి? టైం పాస్ టాకింగ్ అంట. ఏం టాకింగ్? టైం పాస్ కోసం మాట్లాడుతున్నారు. వావ్, ఎలా ఉందో చూడండి. ఏం మాట్లాడుకుంటారు? ఎందుకే? వ్యర్థమైన మాటలు, విస్తారమైన మాటల్లో దోషం ఉంది, అది మానదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనుషులు పలుకు వ్యర్థమైన అంటే ప్రయోజనం లేదు. నోటి నుంచి బయటకి ఎందుకు వచ్చింది దానికే తెలియదు. అది బయటికి వెళ్ళి ఏం ఉపయోగం లేదు. ఒక మాట బయటకు వచ్చిందంటే వాటి కొల్లగొట్టుకొచ్చేయాలండి. నిజం, హృదయాల్ని కొల్లగొట్టుకొచ్చేయాలండి. హృదయాల్ని గెలవాలి. అంతసేపు మాట్లాడామంటే ఆ మాటల వలన ఎదుటివాని జీవితానికి ప్రయోజనం ఉండాలి. వాళ్ళ బ్రతుకులు బాగుపడాలి, వాళ్ళ జీవితాలు బాగుపడాలి, వాళ్ళ ఆలోచనలు మారాలి, వాళ్ళు ఏదో నేర్చుకోవాలి, వాళ్ళు ప్రభువుకి దగ్గర కావాలి, ప్రయోజనకరంగా ఉండాలి. అలా ఉండాలి ఖచ్చితంగా. మనుషుల పలుకు వ్యర్థమైన అంటే చెప్పండి. మనుషుల పలుకు ప్రతి మాటను వచ్చి విమర్శ నేను లెక్క చెప్పవలసి ఉండేను. ఏం చెప్పాలండి? మాటలకు లెక్క ఏంటండి అసలు? మాటలకు లెక్క చెప్పాలంటే ఏంటండి? మనం విన్నాళ్ళు అనుకున్నాం, నా గొంతు, నా స్వరపేటిక, నా ఇష్టం వచ్చినంతసేపు నేను వాడతా దీన్ని. నేను ఎవరికి ఏం చెప్పక్కర్లా, లెక్క చెప్పక్కర్లా. ఎస్, మీ అందరు రైట్, కరెక్ట్. భూమి మీద మీరు ఎవరికి లెక్క చెప్పక్కర్లేదు, కానీ ఆ గొంతిచ్చిన దేవునికి మాత్రం నువ్వు లెక్క చెప్పాలి. అర్థమవుతుందా? ఏమండి? ఇప్పుడు నా గొంతులోంచి శబ్దం వస్తుందంటే ఇది ఎవరిచ్చారు? దేవుడి దయ, దేవుడిచ్చాడు. చాలా మంది మగవాళ్ళని చూసారు ఎప్పుడన్నా? ఎలా 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 సైకిల్ చేస్తారు. వాళ్ళ భాష ఏంటి అర్థం కాదు, వాళ్ళకి తెలుసు నోటి మాట విలువ. అందుకే వ్యర్థంగా మాట్లాడతాం. అప్పుడప్పుడు టీవీలో ప్రోగ్రాల్లో FM రేడియో అని ఒకటి ఉంది. అందులో ప్రోగ్రాలు చూస్తుంటే ఎలా ఉంటాయి అంటే ఎందుకు మాట్లాడతారో తెలియదు, సరదాగా పనికిమాలిన విషయాలు. ఫోన్ చేయాలంటే వాళ్ళకి మళ్ళీ పనికిమాల విషయాలు మాట్లాడడానికి అలాగే చేస్తారండి చాలా మంది. FM వాళ్ళకి అంత ఖాళీగా ఉన్నారనమాట వీళ్ళు. ఎంతో మంది చెప్తూ ఉంటారు కారులో. చాలా మంది నేను వెళ్తుండగా FM ఆన్ చేయమంటారు. వాళ్ళు మళ్ళీ టాస్కులు కూడా పెడతారండి, పనికిమాలిన టాస్కులు. ఈ సమయం అంతా ఏ సమయం? ఇది వ్యర్థమైన సమయం. అందుకంటున్నాడు ఇక్కడ భక్తుడు, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుచ్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. లెక్క చెప్పాలి ఖచ్చితంగా. తర్వాత నీ మాటలను బట్టి నీతిమంతుడని తీర్పు పొందుదువు. నీ మాటలను బట్టియే అపరాధువని తీర్చబడుతుంది. అంటే అర్థమవుతుందా మీకు? ముందు ఎక్కడికి వచ్చేసాడు? టంగు, నోరు ఏదైతే ఓపెన్ అయిందో నీ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడు అని తీర్పు పొందువు. 37వ వచనంలో నీ మాటలను బట్టి అపరాధమని తీర్పు నొందుదు. అందరు ఇక్కడ చక్కగా బాగానే మాట్లాడతారు. ఎల్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత చూడండి వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి. అసలు బాప్తిసం పొందినట్టు ఉంటాయా? చెప్పండి, ఉంటాయా? ఏంటండి
భర్తతో మాట్లాడే విధానం ఎలా ఉంటుంది భార్య? చాలా దారుణం. కొంతమంది భర్తతో ఎలా మాట్లాడతారో తెలిసింది, వినలేమండి. ఏముండదు, ఇంకా తీసి పడేస్తారండి. కూరలో అదే పప్పుసారులో కరివేపాకుని తీసి పడేసినట్టు. కూరలో వాసనకి వేసారు కరివేపాకు, వాసన అంతా పీల్చేసారు, తర్వాత తీసి పడేశారు. అంటే కరివేపాకుతో పని అయిపోయింది. అంటే ఇతనితో కూడా ఏమైపోయింది, పాప అమాయకుడు ఎర్ర మొహం వేసుకుని అలా చెప్పుకుంటాడు. ఏం చేస్తాడు ఇంకా తీసి పడేశాక? కూరలో కరివేపాకులా? అలా కాదండి, ఆయనకేం చెప్పక్కర్లా, నేనేం చెప్తాదే అది చెప్పేయండి, పర్లా. ఆయనకేం అక్కర్లా, కూరలో కరివేపాకండి. చూసారా, ఆ మాట్లాడేటప్పుడు కూడా నువ్వు 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 అంటారు. అసలు గౌరవం కూడా ఉండదు. పిల్లలు బూతులు నేర్చుకుంటున్నారంటే ఎలా? పెద్దోళ్ళు, పక్కనోళ్ళు, చుట్టుపక్కనోళ్ళు, ఎవరో పనికి మాలినోళ్ళు మన ఇంటి పక్కన ఉండి 4 బూతులు మన పిల్లల చెవులో పడేసి వెళ్ళిపోతున్నారు నేర్పి. అర్థమవుతుందా? ఆ బూతుల దగ్గరికి వెళ్తే మన పిల్లాడు ఎక్కడైతే వేస్తున్నాడో తన చెవుల్లో బూతులేస్తున్నాడు. మన పిల్లోడు మొహం మీద ఉమ్మేస్తే మనం ఊరుకుంటామా? అయినా అది పర్లేదు కానీ, నీచుడు అంటాం, అయినప్పటికీ పర్లేదు కానీ, అంతకంటే ప్రమాదం ఏంటి బూతులు? నీ పిల్లాడు చెవులో నీ పిల్లాడు మొహం మీద ఉమ్మేసిపోయిన తప్పు లేదు, కానీ నీ పిల్లాడు చెవులో బూతులు వేసిపోతే చాలా తప్పు. 4 బూతు మాటలు టక్క 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 మాట్లాడేసి వెళ్ళిపోతాడు. ఎంటాడు ఏదో కొత్త పదాలు బాగున్నాయి అనుకుంటాడు. అలు అమ్మాలు రావు కానీ అలాంటి సంహాహాలు చాలా బాగా వస్తాయి, అది రాసుకుంటాడు, బాగా వాడుతూ మొదలెడతాడు అనమాట. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీ మాటలు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలించుకోండి. బుద్ధిహీనంగా మాట్లాడకండి, బుద్ధిహీనంగా నోరు ఒప్పుకోండి. లెక్క చెప్పాలి దేవుడికి. మీరు మాట మారితే మన జీవితం బాగుంటుంది, నీ భాష మారితే నీ జీవితం బాగుంటుంది. నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట ఏమిటి చాలా విలువైనది. కొంతమంది విల్లుని చూస్తుంటే ఇవేనా క్రైస్తవ కుటుంబాలేనా అనిపిస్తాయండి, నిజం. ఇంకా కొంతమంది అయితే మాట మాటికి బూతుతోనే అలంకరిస్తారండి, నిజం. బూతు మాట్లాడిందే వాళ్ళకి ఒక మాట బయటకు వచ్చిందంటే బూతు ఉంటుంది, లాస్ట్లో బూతు ఉంటుంది. ఈ బూతు పదాలు చాలా చక్కగా బయటకు వస్తూ ఉంటాయి. ఎవరికి ప్రయోజనం చెప్పండి? ఈ రోజు నుంచి మీ జీవితంలో ఒక పరీక్ష పెట్టుకోండి. మనం దేవునికి ప్రతి మాటకి లెక్క చెప్పాలి, ప్రతి వ్యర్థమైన మాటకి లెక్క చెప్పాలి. కాబట్టి ఈ రోజు మీరు జీవితంలో కంచెననుకు చేయండి. మీరు బుద్ధిహీనులా బుద్ధిమంతులా ఎలా వాడుతున్నారు? అర్థమైందా? నీ మాటను బట్టి ఏ నీతిమంతులు తీర్చుకుంటూ ఏమండి, మన మాటను బట్టే కదా ప్రతిదీ అపరాధం అని తీర్పు పొందేది, చెప్పండి. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట వ్యర్థమైన మాటగా ఉండకూడదు. ప్రతి మాటను గుర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఎలాంటి దౌర్భాగ్యపు మాటలన్నీ వస్తూ ఉంటాయి. మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి. ఏది రుచేది నువ్వు మాట్లాడుతుంటే నీ మాటలు విని ఎంతమంది బాగుపడుతున్నారు, నీ మాటలు విని ఎన్ని జీవితాలు బాగుపడ్డాయి, నీ మాటలు విని ఎంతమంది హృదయాలు కరిగాయి, నీ మాటలు విని ఎంతమంది బండ హృదయాలు బద్దలయ్యాయి, ఎంతమంది బతుకులు బాగుపడ్డాయి నీ మాటలు విని చెప్పాలి నాకు. ఏమండి, ఎన్ని కుటుంబాలను కలపగలిగావు, ఎన్ని కుటుంబాలను విడగొట్టావు జ్ఞాపకం చేసుకోవాలి. మాట కలపచ్చు, మాటలతో విడగొట్టవచ్చు. ఏమండి, అర్థమవుతుందా? సో మీ సంభాషణ, మనం మాట్లాడేది ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచికరంగా ఉండవలను. అంటే ఉప్పు తగినంత వేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? రుచికరంగా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు వేసేస్తే చాలా దారుణం అయిపోద్దండి. మాటలు కూడా అంతేనండి. చాలా తక్కువ మాట్లాడండి, మంచి మాటలు మాట్లాడండి, ప్రయోజనకరంగా మాట్లాడండి, పనికొచ్చేవి మాట్లాడండి. రేపటి నుంచి ఒక టార్గెట్ పెట్టుకోండి. నా నోట్లో నుంచి ఏది బయటకు వెళ్తుంది? నోరు మాట, నోరు మాట 2 ఒకటే అన్నట్టు ఉండాలి. నోట్లో నుంచి ఏదైతే బయటకు వస్తుందో చాలా జాగ్రత్తగా ఆచి చూచి మాట్లాడాలి. అప్పుడే బుద్ధిమంతుడు, అప్పుడే బుద్ధిహీనుడు. నీ సంభాషణ రుచికరంగా లేదనుకో, భయంకరంగా ఒప్పుకుందనుకో, ఆ సంభాషణ శాస్త్రకరమైనది కాదు. పెరిగే కొందు విస్తారమైన మాటల్లో ఎలా ఉంటుందట? విస్తారమైన మాటల్లో ఉప్పులో రుచి ఉంటుందా చెప్పండి? విస్తారమైన ఉప్పు వేసే కొందు రుచి పెరిగిద్దా? దోషం పెరిగిపోద్ది. అందుకే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, జాగ్రత్త అంటున్నాడండి. మీ సంభాషణ పవిత్రంగా ఉండాలి, మీ సంభాషణ రుచికరంగా ఉండాలి.
మీ సంభాషణ ఎదుటి వాళ్ళకి మేలు చేసేది, నీ గద్దెంపు మేలు చేసేదిగా ఉండాలి. ఏమండి, నీ ఖచ్చితత్వం మేలు చేయాలి, నీ మాట మేలు చేయాలి. నువ్వు చెప్పే ప్రతి మాట వాళ్ళలో కొత్త ఆలోచన రేకెత్తించేటట్టు ఉండాలి తప్ప సహోదరులు ఎడగొట్టేదిగా, సహోదరుల మధ్య గొడవ పెట్టేదిగా, ఐక్యమత్యాన్ని చెడగొట్టేదిగా ఉండకూడదు. ఒకరి మధ్య ఒకరు కుమ్మెత్తి పోసుకునేవారుగా, ఒకరి మధ్యన ఒకరు వెటకారాలు చెప్పుకునేవారుగా, ఓ దౌర్భాగ్యమైన స్థితిలో భావజాలం నీ మాటల వెంట రానివ్వకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకో. అర్థమవుతుందా? కాబట్టి చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది. అది బయటకు పోతే తిరిగి వెనక్కి రాదు. వెళ్ళేటప్పుడు చాలా చక్కగా అలంకరించి పంపించు, అంతేనా ఏంటి? దుర్భాష అనేది నీ నోట రానీకు అన్నాడా? దుర్భాష ఏది నీ నోట రానీకుడి. కానీ కొంతమంది నోరు తెరిస్తే కంపండి దుర్భాష 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 ఏమండి? కృపాసహితమైన మాటలు మాట్లాడాలి. కాబట్టి ప్రతి మాటకి మనం పరలోకపు తండ్రికి లెక్క చెప్పాలి. జాగ్రత్తగా ఉండండి. ప్రతి మాటకి నీ నోట్లో నుంచి బయటకు వచ్చే ప్రతి మాటకి లెక్కే కౌంట్ అయిపోతుంది. నోట్లో నుంచి వచ్చిందా ఏమవుతుంది? కౌంట్ అయిపోతుంది. లెక్క చెప్పాలయ్యా. వాడిన ప్రతి పోలీసులు చూడండి, వాడిన ప్రతి బుల్లెట్కి లెక్క చెప్పాలి. ఇష్టానుసారంగా వాళ్ళు సినిమాల్లో చూపించినట్లు ఫిష్మన్ కాల్ చేసి సరదాగా డైరెక్ట్ చెప్పి పైనకి టక్ టక్ కాల్ చేస్తాకేముండదు. అంత సరదాగా కాల్ చేస్తే కుదరదు. డైలాగ్ చెప్పడానికి, వార్నింగ్లు ఇవ్వడానికి, పైకోటి కిందకొకటి, ప్రతిదానికి గవర్నమెంట్కి ఏం చెప్పాలి తెలుసా? ప్రతి కాల్సిన బుల్లెట్కి లెక్క చెప్పాలి. టోటాల్కి ఎలాగైతే లెక్క ఉందో నీ మాటలకి ఇక్కడ ఎలా ఉంది? లెక్క ఉంది. నీ టోటాల్కి కాదు, మాటలకు కూడా లెక్క ఉంది. దేవుడు ఏం అడుగుతాడు నీ మాటల విషయంలో? లెక్క అడుగుతాడు. అర్థమవుతుందా? మరి లెక్క చెప్పడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? అవ్వా, నేను ఇలా మాట్లాడానయ్యా, ప్రతి దానికి నేను లెక్క చెప్తాను ప్రభు అని రెడీగా ఉండండి. అప్పుడు మీరు బుద్ధిమంతులు. లేదు నేను ఎలానే ఉంటానంటే మీ దేహము శిక్షకు తీసుకెళ్లే పని దేని వలన జరగనివద్దు అన్నాడు. ప్రసంగి గ్రంథాలు ఏమన్నాడు చెప్పండి? నోటు వలన జరగనీయకము. నీ నోరే, నీ నాలుగే నీ శిక్షకు తీసుకెళ్ళిపోతుంది. నీ దేహం అంతా ఎక్కడికి వెళ్తుంది? శిక్షలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి జాగ్రత్త. అర్థమైందా? కాబట్టి ఇంతతో నా కొద్ది మాటలు చెప్పి ముగిస్తున్నాను. మరి ప్రార్థించుకుందాం. నాతో ఒకటి ఎక్కించండి. ఎంతవరకు నాయన మీ మాటలతో మా హృదయాలు నింపడానికి నీ వందనాలు నాయన. చిన్న బిడ్డలు నీ వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని దయచేయండి ప్రభా. నిన్న వాక్యాన్ని విడిచిపెట్టేవారు గుంపులో ఉండకుండా తండ్రి. అవునైనా ప్రభా, మీరు మళ్ళీ మేము భద్రపరిష్కరించడానికి సహాయం దయచేయండి అయ్యా. ఇంకా నైనా ప్రభా, మేమందరం కూడా నీలో ఎదగడానికి, మా మాటను మేము పొదుపుగా వాడడానికి సహాయం దయచేయమని, ప్రతి విషయంలో నీ కృపని కాపుదల దయచేయమని, అతి త్వరలో మా కొరకు రానేయన్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పుణ్య నామమును బట్టి ఈ ప్రార్థన మనవులు అడిగి బ్రతులాడి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. నా గురించి, మా కుటుంబ సభ్యుల గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను.